మరొక అంశం చూసుకుంటే ఇక్కడ పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్లో రోల్ మోడల్గా తెలంగాణ ఉండబోతుందని ఉన్నటువంటి సందర్భం. ఇక్కడ ఏటా 10 లక్షల మంది యువతకు ఏఐపై శిక్షణ ఇస్తున్నాం. మా దృష్టిలో టెక్నాలజీ అంటే ఒక సమానత్వ సాధనం. అలాగే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఇతర రాష్ట్రాలకు బెంచ్ మార్కు. మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు ఇందాక మనం మాట్లాడుకున్న టెక్నికల్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు శ్రీధర్ బాబు అని చెప్తున్నటువంటి అంశాలు చాలా కీలకంగా. ప్రతి ఏటా 10 లక్షల మంది యువతకు ఏఐ, ఇప్పుడు ఏఐ అనేది ఫ్యూచర్ ట్రెండ్గా ఉన్నటువంటి ఫ్యూచర్ టెక్నాలజీలో ఇప్పుడు మనం ఏమైనా ముందు హైలో ఉందంటే ఏఐ ఉంది. సో ఏఐ అన్ని రంగాల్లోకి వస్తుంది, నాట్ ఓన్లీ పరిశ్రమలు లేకపోతే ఇక్కడ కాదు. సో వైద్య రంగంలో, విద్యారంగంలో ప్రతి శాఖలో కూడా ఏఐని వాడుకుంటున్నాం. మొన్న టీటీడీ లాంటి అక్కడ కూడా వాడుకుంటామని చెప్పడం. సో ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో దాంట్లో 10 లక్షల మందికి యువతకు శిక్షణ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. అలాగే మా దృష్టిలో టెక్నాలజీ అంటే ఒక సమానత్వ సాధనం. అంటే టెక్నికల్ సమానత్వ సాధనం అంటే మనతో పాటు సమానంగా దాంతో పాటు మనం ట్రావెల్ చేయాలని చెప్పడం. అలాగే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఇతర రాష్ట్రాలకు బెంచ్ మార్కుగా ఉండబోతుంది తెలంగాణ అనే అంశంతో పాటు మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్ ప్రారంభోత్సవంలో ఆయన చేశారు. అందులో హాయ్ అని పెడితే మీ సేవలో మనకి ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే సమస్యకు సంబంధించినటువంటి రిప్లై రావటం, సో అక్కడ స్పందించడం అనేది జరుగుతుంది. అందులో హాయ్ అని చెప్పడం ఆయన కొన్ని నెంబర్లు కూడా ప్రచురించారు. సో అక్కడ ఏంటంటే ఒక నూతన ఆవిష్కరణలతో ముందుకు వెళుతుంది. అంటే ప్రజలకు మరింత చేరువవ్వాలి. ప్రజాప్రభుత్వంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగానే ముందుకు వెళుతుంది. నిన్న ఐటీలో ఏవైతే అభివృద్ధి సాధిస్తున్నామో ప్రజలకు చేరువవటంలో అంటే మీ సేవ అంటే మీకోసం సర్వీస్ చేయడానికి సర్వీసెస్ ఆఫ్ వాట్సాప్ స్టార్ట్ చేసినటువంటి సందర్భం. అందులో హాయ్ పెడితే వెంటనే మనకి రిప్లై వస్తుంది, మనకి సమస్య ఏంటి అన్నటువంటి అంశాలు కూడా పూర్తిగా ఉన్నటువంటి క్యాల్కులేషన్స్ అది కూడా మాట్లాడుకోవచ్చు. సో ఇంకా ఇక్కడ